ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏందా మొక్కజొన్న పొత్తులు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? వీటితోటి మనం వెరైటీగా ఉప్మా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉప్మాకు కావాల్సిన పదార్థాలు ఇవిగోండి. క్యారెట్, ఒట్టిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, పోపు గింజలు ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు గింజలు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసేద్దాం. గోధుమ రవ్వ ఫ్రెండ్స్ 2 గ్లాసులు తీసుకున్నాము మనము. దీంట్లోకి ఈ స్వీట్ కార్న్ కూడా వేసుకుంటాము. నిన్న మా బావ మార్కెట్కి వెళ్ళింటే తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. స్వీట్ కార్న్ తీసుకురా, ఉప్మా చేసుకున్నాం, చాలా నాళ్ళు అయింది అని అడిగితే తెచ్చాడు ఫ్రెండ్స్. 2 తెమ్మంటే 5 తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. 5 ఏం చేస్తామంటే మిగిలినవన్నీ ఉడికించుకొని తినేసేయండి పిల్లలు. అన్ని వాటర్లు వేసి క్లీన్ చేసుకుంటున్నాం, నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ స్వీట్ కార్న్ కూడా వేసి ఉడికించుకున్నాం ఇదే పోపులో. ఇలా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసేద్దాం. ఎసురు పోసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాం. మనం ఎంత సాల్ట్ తింటామో అంతే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా కానీ ఉప్పు కషం అయిపోతుంది ఫ్రెండ్స్. 2 గ్లాసులు ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ వేసేసి ఫ్రెండ్స్ అన్నీ వేసాము. ఎసరంత వేసినాం కాబట్టి ఇంకా మూత పెట్టేసుకున్నాం. నేను పల్లీలు ఏమి వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ స్వీట్ కార్న్ ఉప్మాకి పల్లీలు వేసుకోరు. జస్ట్ ఓన్లీ స్వీట్. ఎసరంతా మరిగిపోయింది, చూద్దాం రండి. గ్లాసులు ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ వేసేసి అయిందేమో చూద్దాం రండి. అయిపోయింది ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ ఉప్మా. ఈ ఉప్మా అయితే ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నా ఫ్రెండ్ చూపించిండే, ఇలా చేయాలి ఉప్మా, ఇలా చేయి బాగుండిద్ది అంటే చేశాను ఫ్రెండ్స్. 2 మార్లు చేసుకొని తిన్నాము, బాగుండే. అందుకే ఇలా ఇప్పుడు స్టార్ట్ చేశాం కదా యూట్యూబ్లో కూడా పెడదామని చేశాను ఫ్రెండ్స్. ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు వద్దు అనకుండా తింటారు ఫ్రెండ్స్. ఆ ఉప్మాలోకి ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పచ్చడి కూడా వేస్తున్నాను, పుట్నాల పచ్చడి. ఈ 2 కలుపుకొని ఈ స్వీట్ కార్న్ ఉప్మాలో తింటుంటే సూపర్ ఫ్రెండ్స్. సామిరంగా ఎక్సలెంట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా రండి, ఉప్మా తిందరు టిఫిన్కి. ఇలా ఒక్కొక్క ముద్ద ఇలా చట్నీలో అందుకు కలుపుకొని తింటుంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తినండి, లైక్ కొట్టండి.